తిమ్మాయిపాలెం గ్రామంలో కాలిపోయిన పూరీలు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతవరం పంచాయతీ తిమ్మాయిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరీలు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. గ్రామంలోని సింగంశెట్టి రమేష్ కు చెందిన పూరింటిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 42,000 రూపాయల నగదు, గృహోపకరణాలు కలిపి ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మా ఇల్లు తగలబడిపోయినాయి. మేము ఎంతో బాధపడుతున్నాం. పనికి పోయినాం. మేము ఇంటి కడగోళ్ళాం. పిల్ల జలం వేసుకొని చాలా బాధపడుతున్నాం. ఇల్లు తగలిపోయిపోయినాయి. మీరు గౌరవం వారు మరి దయచేసి న్యాయం చేయాలి తండ్రి. లేకపోతే మేము పిల్లలతోటి మాడిపోయే వాళ్ళమే మంటల్లో తండ్రి. సింగంశెట్టి రామేశు దొరగాతలు వాళ్ళు పనికి పోయి రాని కూడా రాలేదు. పెద్దలం అయ్యాం. మా పిల్లలేనయ్యా వాళ్ళు. మేము ముసలోళ్ళం అయ్యాము. ఇంటికాడ ఉండము. ఆ ఇల్లు తగలబడిపోయింది బాబుకి. మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా. మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినాయి. 50,000 డబ్బులు తగలబడిపోయినాయి. 1,00,000, 2 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి. మొత్తం మాడిపోయినాయి అయ్యా. మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు. ఇదే మా నమస్కారం. మేము అనాథులం అయ్యా. చదివి ఆమె మంచిగా ఉండదన్నమాట. దాంట్లో డబ్బులు కానీ ఆ డబ్బులు 50,000 ఉండేవి. సరుకులు, మా మంచము, మా బట్టలు ఏం లేవు. మాకు కట్టుకున్న బట్ట దగ్గర నుంచి మాకు ఇంకేమి లేవు. మా గుడి పెట్టి కాలిపోయింది. మా ఆయన రమేష్ నా పెద్దరుగా మాకు ఏమి లేకోకుండా పోయినాయి. మా 50,000 డబ్బులు కూడా పోయి మొత్తం కాలిపోయింది. మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము చూసేస్తామని వచ్చేటప్పుడు జరిగిపోయింది. ఏమైతే అప్పుడు ఏం చెప్పారు. మా డబ్బులు మేము చేసుకొని బతికేవారు. మా డబ్బులన్నీ కాలిపోయాయి. మా ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఏమి లేవు. అసలు మాకు ఇంక కట్టుకున్న బట్టలు తప్ప నుంచి ఇంకేమి లేవు. మాకు అసలు ప్రభుత్వం